ఏపీలో పోలీస్ కానిస్టేబుళ్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరహాలోనే పోలీసులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు ఇవాళ్టికి 6 సరెండర్ లీవులు బకాయి పెట్టారు అని, సరెండర్ లీవులను కూడా 1/2T తరహాలో హాఫ్ చేసిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. గత నవంబర్లో ఇవ్వాల్సిన సరెండర్ లీవ్ డబ్బులను ఎగ్గొట్టి జనవరిలో చెల్లించి కాలయాపన చేశారని తెలిపారు. పోలీసులకు టీఏ, సరెండర్ లీవుల కింద వేల రూపాయల డబ్బులు ప్రభుత్వం బాకీ పడిందని స్పష్టం చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు, పోలీసులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పులికప్పు జనవరిలో వేశాడు. అయినా కూడా ఇప్పటికీ 6 ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు. సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి వెళ్ళలేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మ తొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు. చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మిత్రం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకి ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంటే. మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్ళలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది, ఇక మీకెక్కడ ఉంది ఆ శాఖ? ఆంధ్రప్రదేశ్ సంపదైన బైరటీస్ ఖనిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీకి కన్వీనర్ కన్నారపు మురళి అన్నారు. రాష్ట్ర సంపదను విదేశాలకు కొల్లగొట్టే పద్ధతిని సహించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మిగులు సంపదను ఇతర రాష్ట్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు. బైరటీస్ పరిరక్షణకై బాలసు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కన్నారపు మురళి నేతృత్వం వహించారు. బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునకు వైసీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా బైరటీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కన్నారపు మురళి తదితరులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సంపద అయిన బైరటీస్ ఖనిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లక్షల కోట్ల విలువైన సహజ సంపదను ఒకే కంపెనీకి కట్టబెట్టడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో సదరు కంపెనీకి ఇచ్చినట్లే కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వడం వెనుక మర్మమేంటని వారు ప్రశ్నించారు. ఖనిజ సంపదను లంసంగా ఒకేసారి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర సంపదను విదేశాలకు కొల్లగొట్టే పద్ధతిని సహించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల అవసరాలు తీరిన తర్వాతే మిగులు సంపదను ఇతర రాష్ట్రాలకు తరలించాలని కోరారు. పరిశ్రమలు ఏవైనా సరే స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ఏపీ ఎండీసీ కార్యాలయం ముట్టడికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. బైరటీస్ కొనుగోళ్లలో చిన్న వ్యాపారస్తులకు ఒక ధర, పెద్ద పెట్టుబడిదారులకు మరో ధర నిర్ణయించడంలో వివక్ష కనిపిస్తోందన్నారు. బైరటీస్ వ్యవహారంపై వారం 10 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లాలోని మంగంపేట వద్ద ఉన్న బైరటీస్ ఖనిజం అనేది చాలా అరుదైన క్రిటికల్ ఖనిజం. ఇటువంటి ఖనిజం ప్రపంచంలోనే ఇది ఇంత క్వాలిటీ ఉన్న దాంట్లో నంబర్ 1. రెండోది, దీనిలో ఉన్నటువంటి ఖనిజం ఆయిల్ డ్రిల్లింగ్, ఓఎన్జీసీ, న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోలియం ఉన్నంతకాలం ఇది ఉంటుంది. మెడికల్లో ఉపయోగిస్తారు, రబ్బర్లో ఉపయోగిస్తారు, గ్లాస్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. ఇటువంటిది మన ఖనిజం అయిపోతే మళ్ళీ దీన్ని దొరకడం అనేటువంటి అసాధ్యమైన విషయం. మనకున్నది
కానీ దాన్ని విచ్చలవిడిగా 2014లో 49 మిలియన్ టన్నులు ఉంటే దాన్ని ఇప్పుడు 24 టన్నులకి ఎగుమతి చేశారు మిగిలింది. ఆ విధంగా చేయడం అనేటువంటి దేశం యొక్క భద్రతకి అవసరానికి అది దేశ ద్రోహం చేసినట్టు అవుతుంది. ఖనిజం అనేది బావిలో నీరులాగా ఊరేది కాదు, ఒకసారి అయిపోతే ఇంక మళ్ళీ దొరకదు. మనకు కొన్ని ఖనిజాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది అలాంటిది కాదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండో విషయం ఏమంటే దీనిలో అవినీతి అనేటువంటి తారాస్థాయిలో ఉన్నది. దీన్ని ఒకేసారి 90 లక్షల టన్నులు 2025లో దీన్ని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ఎక్కడా లేనటువంటి షరతులు అనేటువంటిది విధించి ఎంప్రద అనేటువంటి కంపెనీకే దక్కేటట్టుగా చేశారు. ఈ రకంగా చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు దేశం యొక్క సంపద అనేటువంటిది నాశనం అవుతుంది. లంప్స్ అనేటువంటిది ఒకేసారి పొడి చేయకుండా ఈ ఖనిజాన్ని వాడేదంతా పొడి ద్వారా వాడతారు. మన ఓఎన్జీసీ 4 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం వాడుతుంది. కానీ మీరు విదేశాలకి గడ్డలుగా తీసి లంప్స్ తీసి ఎగుమతి చేయడం అని అంటే దానివల్ల చాలా నష్టం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా లంప్స్ తీయడం అనేది చాలా తేలిక, చాలా తొందరలో మొత్తం ఈ గనులన్నీ కూడా ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది. ఇది కానీ జరిగితే దేశ భద్రతకి, దేశ అవసరాలకి, అలాగే ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీకి చాలా తీరనటువంటి నష్టం అనేటువంటి జరుగుతుంది. అందుకని దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని, దీనిలో జరిగేటువంటి అవినీతి అనేది బల్క్ టెండర్ అనేదాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. అలాగే వ్యత్యాసం అనేది అంతకు ముందు నుంచి చేసే వాళ్ళకి 1160 రూపాయలు ఉంటే ఈ కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇంకా 500 రూపాయలు తగ్గించి ఇచ్చారు. ఫిబ్రవరిలోనే కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అన్నింటినీ కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆ రేర్ ఎర్త్ మినరల్గా ఈ మంగంపేట వెరైటీస్లో ఉన్నటువంటి ముగ్గురాయి గుర్తించబడిందనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ అరుదైన ఖనిజాన్ని కాపాడాల్సింది పోయి టన్నుల కొద్దీ రాళ్లనే నేరుగా ఎగుమతి చేసే ప్రక్రియకి నేరుగా ప్రభుత్వమే చేయడం వల్ల ఇది మొత్తం 2 ఏళ్లలో అదృశ్యమైపోయి అక్కడ వెరైటీస్ పరిశ్రమ అనేది లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ అరుదైన ఖనిజం 95% మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంగంపేటలో ఉందంటే అదొక ప్రకృతి మనకు అందించినటువంటి గొప్ప వరం. ఈ వరాన్ని వినియోగించుకొని ఈ దేశ అవసరాలకి మొట్టమొదటగా వాటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాత మిగిలితే లేదు మనకు అయిపోయి మిగిలిపోతే అప్పుడు విదేశాలకు ఎగుమతి చేయాలి. దురదృష్టం ఏంటంటే దేశ అవసరాలు పక్కకు పోయినాయి, మన రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పోయినాయి. ఈరోజు ఎంప్రద అనే కంపెనీకి కట్టబెట్టి విచ్చలవిడిగా విదేశాలకు తరలించే కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. బయట మార్కెట్లో 1680 రూపాయలకి మిల్లు యజమానులు అమ్ముతూ ఈ కంపెనీకి 1180 రూపాయలకి 500 తగ్గించి మరి తవ్వకానికి 2350 ఖర్చు చేస్తూ ఒక టన్నుకి దాంట్లో కూడా తగ్గించి 1000 రూపాయలు తగ్గించి అమ్ముతున్నటువంటి ఘోరమైన బరితెగింపు వ్యాపారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, త్రాగునీరు, శానిటేషన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఆయన వివరించారు. గత వారంలో వచ్చిన 330 సమస్యలపై దృష్టి సారించి చాలా వరకు పరిష్కరించామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ విభాగాలకు సంబంధించిన అనేక దరఖాస్తులను ఆయన స్వీకరించారు. అనంతరం ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని వివరించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, తాగునీరు, శానిటేషన్, ఇల్లు కావాలని దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన వివరించారు. సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాల అధికారుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వారం 330 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరించామని, మరికొన్నిటిని సంబంధిత విభాగాల ద్వారా పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈరోజు పీజీఆర్ఎస్ విజయవాడ మెయిన్ ఆఫీస్లో జరుగుతూ ఉంది. అలాగే 3 జోనల్ ఆఫీస్లో, అలాగే ప్రతి సెక్రటరియట్లో కూడా ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయాలు, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని డ్రైన్ సమస్యలు, అలాగే వాటర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి తీసుకోవడం జరిగింది.
శానిటేషన్ సమస్య, అలాగనే హౌసింగ్ ఇష్యూస్. సో దాదాపుగా 336 అప్లికేషన్స్ లాస్ట్ వీక్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్స్ కూడా వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ డిస్పోజ్ చేయడానికి ఎంటైర్ అధికారంత యంత్రాంగము, హెచ్ఓడీస్ ఉండొచ్చు, అలాగే జడ్సీస్ ఉండొచ్చు, అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రతి అప్లికేషన్ను, ప్రతి పెటిషనర్ని కూడా సీరియస్గా తీసుకుంటూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని విని మనం వితిన్ టైం సాల్వ్ చేయడానికి ఒక సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా బిహేవియరల్ ఆస్పెక్ట్, అలాగే పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివిటీ పెంచడానికి కూడా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ దివ్యాంగుడి కోసం పరుగులు పెట్టారు. దివ్యాంగుడొకరు బయట ఎండలో వేచి ఉన్నాడని మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్ నేరుగా బాధితుని వద్దకు వచ్చి సమస్య అడిగి తెలుసుకున్నారు. యనమదల గ్రామంలో ఉన్న 2 ఎకరాల 85 సెంట్ల తన పొలంలో 23 సెంట్లు కబ్జాకి గురైందని దివ్యాంగ వ్యక్తి డేగల శివనాగరాజు తన ఆవేదనను కలెక్టర్ సాయికాంత్ వర్మ ఎదుట వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురై నడవలేని పరిస్థితులు ఉన్న ఆయన తన భూ సమస్య పరిష్కారం కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్కి హాజరయ్యారు. తనకున్న అనారోగ్య సమస్యతో పొలం అమ్మేందుకు సిద్ధం కాగా 23 సెంట్లు ఆక్రమణకు గురి కావడంతో సమస్య ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుడి ఆవేదనను అర్థం చేసుకున్న కలెక్టర్ తక్షణమే ప్రతిపడు ఎంఆర్ఓకి తెలిపి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులతో ఎలక్ట్రికల్ బస్సులను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేటాయిస్తూ వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని యూనియన్ నేత పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులతో ఎలక్ట్రికల్ బస్సులను నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేటాయిస్తూ వాటిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని యూనియన్ నేత పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలి ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే సూచించడం జరిగిందో, మరి విద్యుత్ బస్సులు కొనుగోలు వల్ల మాకు అభ్యంతరం కాదు, కానీ విద్యుత్ బస్సులు కొనుగోలుతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పేది మొత్తం ప్రైవేటు నిర్వహణలోనే జరగాలనే దాని మీదే ఇవాళ ఆర్టీసీ మనుగడే ప్రసాగమయ్యేటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యుత్ బస్సులని ఇవాళ జేఏసీగా సుదీర్ఘ చర్చ చేసి వాళ్ళందరూ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనదలుచుకున్నటువంటి విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం ద్వారాగా కొంటూ సిబ్బందిని కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందితో నిర్వహిస్తేనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనేది ఏదైతే మరి ప్రపోజల్ రావడం జరిగిందో దాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు విద్యుత్ బస్సులు ఏదైతే మరి బస్సులు 2 రకాల బస్సులు ఏదైతే ఇవాళ తీసుకోవాలని పెట్టారో అందులో 30 సీటింగ్ 35 సీటింగ్తో ఇవాళ బస్సుల నిర్వహణకు వస్తే దాదాపు పల్లి వెలుగు బస్సు 60 మంది సిట్టింగ్తో వెళ్ళేటువంటి 59-60 వెళ్ళేటువంటి సిట్టింగ్కి వెళ్ళే బండికి ఈ బస్సుల వల్ల ఒక బస్సు దాదాపు సుమారు 2 బస్సులు రావాల్సిన పరిస్థితి వస్తే ఇవాళ ఉండ బస్సులే తక్కువైనటువంటి పరిస్థితుల్లో మరి దాదాపు 15 ఇయర్స్ దాటేటువంటి బస్సుల సంఖ్య కూడా విత్ ఇన్ పీరియడ్లో ఎక్కువ ఉండటం వల్ల ఇవాళ కొత్త బస్సులు కొనుగోలు ఆవశ్యకత ఇవాళ చాలా తీవ్రంగా ఫాస్ట్గా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే విద్యుత్ బస్సులకు సంబంధించి కానీ శ్రీశక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం శ్రీశక్తి సంబంధించి సూపర్ 6లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెచ్చింది, చాలా మైలేజ్ను కూడా తెచ్చింది. ఇవాళ శ్రీశక్తి ప్రవేశపెట్టక ముందు ఆర్టీసీలో 35 లక్షల మంది ప్రయాణికులు రోజుకు ప్రయాణిస్తుంటే ఇవాళ 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంటే రోజుకి 25 లక్షల మంది ప్రయాణికులు పెరిగినప్పుడు కూడా ఒక్క బస్సు పెంచలేదు, ఒక సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలి. అంతేకాకుండా ఇవాళ శ్రీశక్తి గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటికి 270 బస్సులు తగ్గాయి, సుమారు 1800 మంది రిటైర్మెంట్ అయిన పరిస్థితి. అంటే ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి ఇంకా మంచి పేరు రావాలి, ప్రజల్లో ప్రభుత్వం ఇంకా మంచి పేరు రావాలనుకుంటే తక్షణమే శ్రీశక్తి పథకం ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు నడవడానికి సుమారు 4000 బస్సులు అవసరం. ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తులో రిటైర్మెంట్ ఖాళీల భర్తీలతో పాటు 10 నుంచి 15,000 మంది సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ఎటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లా. మరి 2027 నాటికి సుమారు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న బస్సులు 15 సంవత్సరాల కాలం చెల్లిన బస్సులు 2000 బస్సుల వరకు అది స్క్రాప్ కాబోతున్నాయి.
మరి పుష్కరాలు 2027లో పుష్కరాలు రాబోతున్నాయి, 2028లో పుష్కరాలు రాబోతున్నాయి. ఉన్న బస్సులు పెంచకుండా శ్రీశక్తి పెట్టిన కారణంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నాయి, పుష్కరాలు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టికొని ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకొని తక్షణమే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతారా, సిఎన్జి బస్సులు ప్రవేశపెడతారా, డీజిల్ బస్సులు ప్రవేశపెడతారా, అది ప్రభుత్వ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. డిపోల నుంచి ఇప్పుడున్న డిపోల స్థానంలో పెట్టకుండా వాటికి ప్రభుత్వ స్థలాలు కేటాయించి కొత్తగా డిపోల నిర్మాణంలాగా చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం ద్వారా తాత్కాలికంగా ఇప్పుడు స్కీమ్ ద్వారా అదే టెండర్స్ ద్వారా తీసుకున్నప్పటికి కూడాను భవిష్యత్తులో దాన్ని ఇప్పుడు వెట్ లీజ్ కాకుండా డ్రై లీజ్ లాగాను, లేకపోతే ఒక హైరర్ లాగాను, లేకపోతే ఒక బస్సు కొనుక్కొని బ్యాటరీస్ అనే దాన్ని ప్రైవేట్ నుంచి తీసుకునే విధంగా ఒక అంటే కన్జంప్షన్ మనం ఖర్చు తగ్గించుకునేలాగా ఆర్టీసీ నిర్వహణ ఉండాలని, డ్రైవర్స్ కూడా ఆర్టీసీ ఉద్యోగులే ఉండాలని, అట్లాగే మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఉండాలని ఆ క్రమంలో ఒక ఆలోచన చేయాలని, ఇటువంటి విషయాలన్నీ కూడా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలనేదే మా సంకల్పం. ఆ క్రమంలో మేము ఆర్టీసీగా గతంలో ఎన్నో ప్రతిష్టాత్మకరమైన అవార్డులను తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ఉద్యోగుల నిబద్ధత, ఉద్యోగుల క్రమశిక్షణ, ఉద్యోగుల అంకితభావంతో పనిచేసిన కారణంగానే ఆర్టీసీని ఢిల్లీలో మనం ఎన్నో అవార్డులు, మన ఎండీ గారు ఎన్నో అవార్డులు ఇస్తారు. కేఎంపీఎల్ అవార్డు కానీ, మెయింటెనెన్స్ అవార్డు కానీ, డిజిటల్ టికెట్ అవార్డు కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాల అవార్డ్స్, ఇలాంటి నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఆర్టీసీలో. అట్లాంటి ఆర్టీసీని ఎందుకు చేస్తామంటే ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహిస్తే ఆర్టీసీకి మంచి పేరు వస్తుంది. రెండోది గ్రౌండ్ లెవెల్లో బస్సులు ఏదైతే స్త్రీశక్తి పథకానికి కావాల్సిన బస్సులు లేవనేది ఒకటినో, రెండోది రాబోయే కాలంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన బస్సులు ఏదైతే ఉన్నాయో అవి కూడా కావాలనే విషయాన్ని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలు మాత్రం ప్రవేశపెడతారు. అది ఆలోచన చాలా పెద్దది, మంచి సదుద్దేశంతో కూడుకున్న ఆలోచన. కానీ ఆ పథకాల నిర్వహణలో ఉన్న గ్రౌండ్ లెవెల్ ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మేము జేఏసీ ఏర్పడ్డాం. రాజధానికి భూములు ఇవ్వటం వలనో లేదా ఇవ్వటం ఇష్టం లేకపోవటం వలనో ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న అమరావతి పరిధిలోని ప్రతి బాధిత రైతుకి వైసీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అండగా ఉండి వారి పక్షాన పోరాటం చేస్తుందని ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సమావేశానికి తుళ్లూరు మండలం నుంచి కూడా బాధిత రైతులు హాజరయ్యారని చెప్పారు. తుళ్లూరు ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు ప్రభుత్వం తన 12 ఎకరాల భూమిని ఇవ్వాలని వేధిస్తున్న అంశాన్ని కమిటీ ముందు చెప్పుకుని హృదయ విదారకంగా విలపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు కమిటీని తమ గ్రామానికి రావాలని ఆహ్వానిస్తున్నారని, త్వరలోనే నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి కలుస్తామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మా రైతులు ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు సంబంధించిన రైతులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్లకున్న కష్ట సుఖాలు, బాధలు అన్ని చెప్పుకున్నారు. దానికి వక్రీకరిస్తూ ఒక 2 days నుంచి వాళ్ళు ఎవరో రైతులు కాదు అని ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీలో ఎవరైనా సరే మీరు చెప్పిన మాటకు కట్టుబడి వచ్చిన వాళ్ళు, పొలం లేని వాళ్ళు, రైతులు పొలం లేకుండా రైతు కాదన్న వాడు ఎవడైనా ఉంటే ఛాలెంజ్, 1,00,000 రూపాయలు ఇస్తా. మీకు మీరు నిరూపించగలిగితే ఎవరైనా సరే 1,00,000 రూపాయలు ఇస్తా. తప్పుడు మాటలు మాట్లాడకండి. రైతును దగాకోర్ని చేసి రైతు జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రస్తుత ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దగులుబాజీ స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? రైతులు కాదు వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తున్నా. రండి ఎవరైనా సరే. ఇవాళ ఒక్క ఈ 4 ఊళ్ళోనే కాదు, రాజధానికి ఇచ్చిన ప్రతి రైతు ఎంతమంది ఎంత విధాలుగా బాధపడుతున్నారు. ఇవాళ వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మీరు కనెక్ట్ అవ్వండి. ఇప్పటికీ చెప్తున్నారు, మీరు భూ సేకరణకి తీసుకున్న మీరు భూముల్లో పూలింగ్లకి ఇచ్చిన రైతులకు ఎంతమందికి మీరు వాళ్ళకి భూములు ఇచ్చారు, ఎంతమందికి వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్ లో వాళ్ళు ఉంటున్నారు అక్కడ. ఇంకెంతకాలం మోసం చేస్తారండి? ఇదంతా దగా, మోసం, కుట్రపూరితమైన ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని నాశనం చేయడానికే వచ్చిందని మేము అనుకుంటున్నాం. కొంతమందికి ఉపయోగమే. ఎప్పుడు ఉపయోగం? మీరు మా భూములు ఇస్తే 33,000 ఎకరాలు రైతులది, మిగతా గవర్నమెంట్ది 50,000 ఎకరాలు, వీటన్నిటి కూడా రైతులకు ఇద్దామనుకున్నది మీరు ఎప్పటివరకు ఇచ్చారా? ఇంకెందుకు రైతుల గురించి మీరు మాట్లాడతారు? రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. ఇప్పటికే చాలా జరిగింది. ఇక ముందు కూడా ఇదే విధానం కొనసాగితే కడుపు రగిలిపోతే రైతన్న వాడు కళ్ళని ఎర్ర చేస్తే
నువ్వెక్కడుంటావో ఆలోచించుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం డిపోకి చెందిన 220 నంబర్ ఆర్టీసీ బస్సు తెన్నేరు మంతెన మధ్య మార్గంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకుని వెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా 3కి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.